చూసారా కడాయిలో కలర్ఫుల్ గా టేస్టీ ములక్కాయ అండ్ బాయిల్డ్ ఎగ్ కర్రీ అయితే ఉంది. మరి దీని రెసిపీ ప్రాసెస్ ఏంటి అనేది పూర్తి వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి. హలో దోస్తులు, ఎట్లున్నారు? వెల్కమ్ టు వాడి టీవీ పొరిగింటి పుల్లకూర. నేను మీ సంగీత. ఈ రోజు మన పొరిగింటి పుల్లకూరలో నేను మీకోసం తీసుకొచ్చిన స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా? చూసేయండి. ఎగ్ ఇంకా ములక్కాయ టమాటో కర్రీ. మరి దీని ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి, ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూసేద్దామా? చలో. మన ములక్కాయ బాయిల్డ్ ఎగ్ ములక్కాయ టమాటో కూర కోసం కావాల్సిన పదార్థాలు: బాయిల్డ్ ఎగ్స్ 3 తీసుకొని బాయిల్ అయిన తర్వాత దీనికి లైట్గా హోల్స్ పెట్టేసుకున్నాను నేను, అంటే ఘాట్లు పెట్టేసుకున్నాను. అండ్ ఒక 2 చిన్న టమాటోస్ కట్ చేసుకున్నాను సన్నగా. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఒక 2 ములక్కాయలు కట్ చేసుకున్నాను. యాజ్ యూజువల్ ఉప్పు, పసుపు, కారం, ఆయిల్. అయితే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం ముక్క తీసుకున్నాను. ఇవి ఫస్ట్ దంచేసుకుందాం మనం. ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం అంటే కొంచెం బుజ్జి క్వాంటిటీలో సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. చూడండి ఎంత తక్కువ క్వాంటిటీ అంటే ఇంత. నేను స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1 మినిట్ ఈ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఆగుదాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇందులోకి ఎగ్స్ తీసుకుందాం. ఈ ఎగ్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇట్లా రెడ్డిష్ కలర్గా వచ్చిన తర్వాత తీసేసుకుందాం. ఆల్రెడీ వేడిగా ఉన్న ఆయిల్లోకే ఆనియన్స్ వేసేసుకుందాం. అండ్ అలాగే మనం పేస్ట్ చేసుకున్నాం కదా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అది కూడా యాడ్ చేసేద్దాం. స్టోర్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే కంటే కూడా ఇలా ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా దాంతో కొన్ని యాడ్ చేసేసి ఇలా దంచుకొని వేసుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ వేరియేషన్ ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట మనకి. సో ఇలా చేసుకుంటే బెస్ట్. ఎక్కువ టైం కూడా తీసుకోదు, మనం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం కాబట్టి. మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇందులోకి మనం సాల్ట్, పసుపు వేసేద్దాం. ఒక స్పూన్ సాల్ట్ వేసినాను. అండ్ అలాగే కలర్ కోసం ఒక 1/2 స్పూన్ పసుపు. సో ఒక్కసారి కలుపుకొని ఇదే ఆయిల్లో కొంచెం సేపు మగ్గనిద్దాం. అంటే ఈ ఆనియన్స్ ఇవన్నీ పచ్చి వాసన పోయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా అట్లా టర్న్ అవుతాయి కదా కలర్లోకి, అప్పటి వరకు మంచిగా ఫ్రై చేసేసుకుందాం ఇదే ఆయిల్లోకి. ఆనియన్స్ అయితే మంచిగా మగ్గుతున్నాయి కదా, అంటే లైక్ కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. ఇందులోకి ములక్కాయలు వేసేసుకుందాం. ములక్కాయ ముక్కలు. ఇవి కొంచెం మగ్గడానికి ఒక 8 to 10 minutes టైం అయితే పడుతుంది ములక్కాయలు. బికాజ్ ఆఫ్ తెలుసు కదా కొంచెం హార్డ్గా ఉంటాయి.
ఇవి మగ్గాలంటే టైం పడుతుంది కాబట్టి మనం ఇవి వేసేసి క్యాప్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ములక్కాయల్లోకి మనం టమాటో వేసుకుందాం. బేసిక్గా ములక్కాయలు చాలాసేపు ఉడికించుకుంటాం కదా, అంటే లైక్ హార్డ్ ఉంటాయి అని చెప్పేసి నేను అందుకే మీకు ఇందాక కూడా చాలా తక్కువ టైం చెప్పాను. బికాజ్ ఆఫ్ మనం కొంచెం లేట్గా ఉన్న ములక్కాయలు తీసుకున్నా ఎక్కువసేపు ఉడికించుకొని వాటిని హార్డ్గా చేస్తాం. ఎందుకంటే ఇవి ఎక్కువ సేపు ఉడికించడం వల్ల ఇట్లా పుల్లలుగా అయిపోయి అంటే ఫ్రై అవుతాయి కదా ఆయిల్లో, దానివల్ల విడిపోతాయి అనమాట, హార్డ్గా అయిపోతాయి. అందుకే మనము టమాటోస్ కానీ వాటర్ కానీ ఏదో ఒకటి వేసి ఉడికించుకోవడం వల్ల అది పుల్లలుగా అవ్వదన్నమాట. పిల్లలు కూడా మంచిగా తింటారు, తినడానికి ఈజీగా ఉంటుంది. అండ్ కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, ఎక్కువ ఉడకకపోతే కూరలు తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా అనమాట. ఒక 50% అట్లా ఉడికిన తర్వాత అంటే 5 to 10 minutes ఉడకగానే వెంటనే టొమాటోస్ కానీ వాటర్ కానీ వేసి చక్కగా మగ్గించుకోవాలన్నమాట. అంటే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే ఈ ములక్కాయలు అందులో మగ్గేలా చూసుకోవాలి. కూర అయితే ఉడికిపోయింది. సో దీనిలోకి నేను మన ఎల్లిపాయ కారం వేసుకుంటున్నాను. తెలుసు కదా దీని హిస్టరీ, కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ప్రిపేర్ చేసే విధానం అంతా అక్కడ చూడొచ్చు. జస్ట్ ఒక 2 minutes పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకుందాం. ఇందులోకి ఇప్పుడు ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక్కసారి కలుపుకొని జస్ట్ ఒక 2 minutesలో మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అల్లం అయితే ఇప్పుడే దంచి వేసుకున్నాం కదా, అసలు ఆ ఫ్లేవరు అది నోట్లో లిటరలీ వాటర్ వచ్చేస్తున్నాయి, అంత బాగుందనమాట. చూడండి లుక్ కూడా అదిరిపోయింది కదా. ఇంకా ఈ కర్రీ చేసి పెడితే రిలేటివ్స్ వచ్చినా ఎవరు వచ్చినా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అడగరు. అయినా మనం నాన్ వెజ్ పెడుతున్నామండి, చాలా రిచ్గా కాస్ట్లీ ఎగ్స్ పెడుతున్నాం కదా అని నాన్ వెజ్ ఎందుకు అడుగుతారు? దాంతోపాటు టేస్ట్ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. నాకు 1 minute. మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం.